జగన్మోహన్ రెడ్డి గారికి మీద లేదని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ మనతో శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, జనసేన సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే బ్రహ్మాండ. కొద్దిగా లేట్ గా చేయడం, మాకు పవర్ కట్స్ వల్ల 3 సార్లు ఇబ్బంది వచ్చింది. పర్లేదు శాంతి ప్రసాద్ గారు. సో అసలు తిరుమల స్వామివారి ప్రసాదంలో కల్తీ అసలు జరగలేదు అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి రవిచంద్రారెడ్డి గారు బలంగా ఆయన విశ్వసిస్తా ఉన్నారు. ఇది కావాలని రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో చెప్పారని, ఈ హెరిటేజ్ సంస్థలకు సంబంధించి వ్యాపారాన్ని వారు పెంచుకునేందుకు, ఈ ఘీ వ్యాపారం ఏదైతే ఉందో అది వారి సంస్థలకు తీసుకునేందుకు వారు ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని చెప్పేసి రవిచంద్రారెడ్డి గారు అభిప్రాయపడతా ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు మీటింగ్ ప్యానల్లో ఉన్న రవిచంద్రారెడ్డి సోదరుడికి, భారతప్రకాష్ రెడ్డి సోదరుడికి చూస్తున్నట్టు నమస్కారం. నమస్కారం. సరే, వైసీపీ వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. వాళ్ళు ఈ గోబెల్స్ ఎప్పుడో క్రాస్ చేశారు. పాపం గోబెల్స్ బతుకుంటే ఈ పాటికి 100 సార్లు ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళు మాట్లాడలేదు. నా వల్ల కూడా ఏది కాదు, ఇటువంటి పచ్చాబద్దాలు నేను నిజాలుగా మాట్లాడుతున్నాను. సో వాళ్ళ మాటలకి నేను సమాధానం చెప్పదలుచుకోలేదు. కానీ జగన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి, ఆయన చేష్టలకి బట్టి నేను ప్రశ్నలు వేస్తాను. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మొదట మేము అడ్డుకున్న మాట వాస్తవమే, కానీ మాకు వచ్చిన ఆదేశాల మేరకు మేము వెనక్కి తగ్గాము. వారి యొక్క రాకనే మేము ఎక్కడ ఇబ్బంది పెట్టదలుచుకునేది అన్నారు. కానీ వాళ్ళ సాక్షి పత్రికలో వచ్చిన ఫ్రంట్ పేజీ కథనం ఇదే సాక్ష్యం అంటూ ఆయన ఒక ట్వీట్ చేశాడని చెప్పేసి వచ్చారు. మీరు ఒక్కసారి చరిత్రలో పెడితే, గతంలో పెడితే, పవన్ కళ్యాణ్ గారి పర్యటన విశాఖపట్నంలో ఉన్నప్పుడు అక్కడ హఠాత్తుగా సెక్షన్ 30 పెట్టారు, సెక్షన్ 144 పెట్టారు. ఏది మధ్యాహ్నం 2 గంటల కాడించి, ఆయన పర్యటన రోజు మధ్యాహ్నం 2 గంటల కాడికి ఇంపోర్ట్ చేశారు. ఆ మధ్యాహ్నం 2 గంటల వరకు వైసీపీ వాళ్ళు 3 రాజధానులకు సంబంధించిన అంశంలో లక్షలాది మందితో ఒక ర్యాలీ తీశారు. మీరు ఒకసారి చరిత్ర గుర్తు చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎంతో దూరం అక్కర్లేదు, ఒక సంవత్సరంన్నర కింద లోపే అది. అంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన మధ్యాహ్నం 2 గంటల నుంచి ఏమో సెక్షన్ 30 వస్తుంది, సెక్షన్ 144 వస్తుంది. వైసీపీ నాయకులు ఉంటేనేమో 144 రాదు, సెక్షన్ 30 రాదు విశాఖపట్నంలో. మరి నాడు పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి నోటీసులు ఇవ్వాల, మీ పర్యటనకు అనుమతులు లేవు అనేది ఎక్కడ నోటీసులు ఇవ్వాల. కానీ ఒక ఎస్పీ స్థాయి అధికారి ఆయన కారు ఎక్కి అడుగడుగున ఏ రకంగా ఆయన అడ్డగించాడు, ఆయన మాట్లాడిన మాటలకి ఫోన్లో ఒక నెంబర్ 2 దగ్గర నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చినాయి అవన్నీ కూడా ప్రజలు విన్నారు కదా లైవ్ లో. మరి ఆయన నోవోటెల్లో దిగినప్పుడు అప్పుడు కూడాను ఆ అర్ధరాత్రి ఎంత విధ్వంసం సృష్టించారు, భయాందోళన సృష్టించారు. జనసేన కార్యకర్తల్ని హోటల్ రూముల్లో దూరి వాళ్ళని కొట్టి లాక్కెళ్ళి అరెస్ట్ చేసి చూసాం కదా. నేడేమన్నటువంటి వాతావరణం వైసీపీ కార్యకర్తల మీద ఏమైనా కనపడిందా? అసలు ఈ 5 సంవత్సరాల్లో నిరసన కార్యక్రమం అంటే ముందు 2 రోజుల ముందే గృహ నిర్బంధ నోటీసులు ఇచ్చి గృహాల ముందు పోలీస్ కానిస్టేబుల్ చిన్న స్థాయి కార్యకర్త దగ్గర కూడా పెట్టిన సందర్భాలు పలు చూసాం. అటువంటి సంఘటనల నేపథ్యం ఈ రోజు మీరు చూసారా మా కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు? తిరుమల గాని, తిరుపతిలో గాని, లేకపోతే వాళ్ళు ఇంకా నిరసనలో ప్రారంభించలేదుగా, మరి చూడాలి. మరి వారికి స్వేచ్ఛనిస్తారా, వారిని కూడా గృహ నిర్బంధం చేస్తారా? మీరు ఇక్కడ తేడా గమనించట్లా, మీరు రొటీన్ ప్రశ్న వేస్తున్నారు. వారు చేసిన చేష్టలు మేము చేయలేదు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు చెప్తున్న పచ్చి అబద్ధం ఏంటంటే, ఎవరికో వచ్చిన నోటీసులో వారి కార్యక్రమానికి అనుమతి, వారు ఇంకా అనుమతిని తీసుకోలే. వారి పిఏ గారు అప్లై చేశారు, దానికి పోలీసులు స్వాగత ఏర్పాట్లు చేశారు. కానీ ఈ డిక్లరేషన్ అనే కార్యక్రమం ఒకటి ఉంది. ఇక్కడ ప్రజలకు తెలియనిది, ప్రపంచాన్ని మోసం చేస్తున్నది ఏంటి తెలుసా? 2020 సంవత్సరంలో ఒక వ్యక్తి వైకుంఠపురానికి చెందిన, గుంటూరు జిల్లాకు చెందిన వైకుంఠపురానికి చెందిన వ్యక్తి ఆ రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. అందులో గవర్నర్, టీటీడీ దేవస్థానం, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసు, కొడాలి నాని, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా పార్టీలు. జగన్ రెడ్డి 5వ ప్రతివాది, వైవి సుబ్బారెడ్డి 8వ ప్రతివాది. అక్కడ అడిగినది ఏంటి తెలుసా? అన్యమతస్థులు డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా తిరుమల ఆలయ ప్రవేశం చేయడానికి వీలు లేదు అనేది అక్కడ వేసిన పిటిషన్.
దాని మీద భట్టు దేవానంద్ గారు స్పష్టమైన తీర్పు తన 37వ పేరాలో స్పష్టంగా చెప్తున్నా 37వ పేరాలో రిట్ పిటిషన్ నెంబర్ 17616/2020 తారీఖు డిసెంబర్ 30/2020 పేరా నెంబర్ 37 చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గన వారి ఆహ్వానం మేరకు శ్రీవారికి పట్టు వస్త్రాలు కానీ ఇటువంటి వాటికి సంబంధించి పిలిస్తే వారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిగా ఆలయ సందర్శన కానీ ఆలయ ప్రవేశం కానీ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫారం డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెడితే తప్ప ఆయనకి ఆలయ ప్రవేశం కల్పించే అవకాశం లేదు. 2020 ఈ తీర్పు వచ్చింది జగన్ రెడ్డి గారికి తెలుసది. ఎందుకంటే జగన్ రెడ్డి పార్టీ ఆయన ప్లేడర్ గారు సుమన్ అప్పీర్ అయ్యారు ఆ రిట్ పిటిషన్ లో, వారు వాదనలు కూడా పెట్టారు. మరి ఆయనకి తెలుసు, వైవి సుబ్బారెడ్డికి తెలుసు, కొడాల నానికి తెలుసు, వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారు ఈవెన్ మా రవిచంద్ర రెడ్డి కూడా ఈ విషయం తెలియదు. తెలిస్తే ఎంత బ్లాంక్ పేస్ పట్టు కావాలంటే మీకు జడ్జిమెంట్ కాపీ కూడా పంపిస్తాను బ్రహ్మనాయుడు గారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్పష్టమైన హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. జగన్ రెడ్డి గారు ఒక వ్యక్తిగా, ఇప్పుడు ఆయన కేబినెట్ హోదా కూడా లేదు, కేవలం ఒక ఎమ్మెల్యే అంటే సాధారణ భక్తుడు, మాజీ ముఖ్యమంత్రులకి కల్పించడం ఉండదండి ప్రత్యేకంగా. అది అక్కడ రూలింగ్ ఉందా సార్ శాంతి ప్రసాద్ గారు? కాదు సార్, మాజీ ముఖ్యమంత్రులకు కల్పించమని మీరు అంటున్నారు కదా, వెదర్ దేర్ ఇస్ ఎనీ పర్టికులర్ పాయింట్ మెన్షన్ ఇన్ దట్ జడ్జిమెంట్? సార్ శాంతి ప్రసాద్ గారు నేను అడిగేది ఒకటే మీరు అడిగేదానికే సింపుల్ క్వశ్చన్. మాజీ ముఖ్యమంత్రిని మినహాయించలేదు, మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా డిక్లరేషన్ ఇవ్వాలని ఖచ్చితంగా ఏమైనా పాయింట్ మెన్షన్ చేశారు ఆ తీర్పులో? ఉంటే దయచేసి మాకు పంపించాల్సిందిగా కోరుతున్నా. తీర్పులు అంటే మాకు గౌరవం ఉంది. చెప్తాను మీకు, కానీ చెప్పండి. It is also made clear that whenever the fifth respondent, that is Jagannath Reddy, in his personal capacity intends to enter the Tirumala Tirupati Devasthanam temples, అంటే తిరుమలే కాదు టీటీడీ చెందిన ఏ టెంపుల్ అయినా సరే, in his personal capacity intends to enter or to offer prayer to Lord Venkateswara Swami, he shall submit declaration as provided under Rule 136 of rules if he is a non-Hindu. కాబట్టి మాజీలైతే వాళ్ళు నాన్ హిందువులైతే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. మంచి తీర్పుని చదివారు కాబట్టి దయచేసి నేను కూడా మీ దగ్గర తీసుకుంటా. కానీ దీని మీద తిరిగి కోర్టులకు నేను ఖచ్చితంగా వెళ్తా. సార్ శాంతి ప్రసాద్ గారు, దీని మీద నేను ఒక హిందూగా నేను కోర్టుకు వెళ్తా. ఎందుకంటే ఖచ్చితంగా కూడా దేవుడికి లేని అభ్యంతరం. మీకు ఒక విషయం తెలియదేమో, 2020 డిసెంబర్ 30 if you are quoting date and everything, ఇచ్చిన డేట్ ప్రకారం ఆ తీర్పు వచ్చుంటే దాన్ని నేను కాదని అనలేను. నాకు తెలీదు, తెలుసుకుంటా, మీ దగ్గర నుంచి తీసుకుంటా. కానీ దాని మీద తిరిగి నేను కోర్టుకు వెళ్తా, ఒక హిందూగా వెళ్తా. ఎందుకంటే దేవుడికి లేని అభ్యంతరం భక్తుడి గురించి ప్రజలకు ఎందుకు వస్తుంది, రాజకీయ పార్టీలకు ఎందుకు వస్తుంది, రిట్ పిటిషన్ వేసే వాళ్ళకి ఎందుకు వస్తుంది? ముఖ్యంగా దేవుడే సెక్యులరిజాన్ని పాటించాడు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయనకు లేని మతం మీకెందుకు అడ్డం అంటున్నా నేను. మానవ మాత్రులం మనం. ఈ పాయింట్ మీద నేను కోర్టుకు వెళ్తాను సార్. మీ జడ్జిమెంట్ ని తీసుకొని శాంతి ప్రసాద్ గారు, నేనేమి అభ్యంతరం పెట్టడంలా, ఉన్న జడ్జిమెంట్ ని తీసుకుని వెంకటేశ్వర స్వామికి లేని అభ్యంతరం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శనానికి ఎందుకు వచ్చింది, ఆయన పెళ్లికి లేని, ఆయనకే సెక్యులరిజం భావన ఉంది, భక్తుల్ని అనుమతించేదానికి ఆయన నిరాకరించలేదు. ఇవి మ్యాన్ మేడ్ సూత్రాలు, కండిషన్స్. ఖచ్చితంగా కూడా దీని మీద ఒక హిందువుగా నేను కోర్టుకు వెళ్తాను. స్వామివారికి సంబంధించి లేని అభ్యంతరం మానవులకి ఇచ్చే తీర్పుల్లో వచ్చిన కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉందని
నేను రిట్ పిటిషన్ ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం మీద విశ్వాసం లేదన్నారు. నేను ఒకటి మాట చెప్తున్నాను సార్, భానుగారు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి, గతంలో టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు, మళ్ళీ బోర్డులో ఉండాలని నేను కోరుకుంటున్నా, వీలైనంత వరకు పర్చేజ్ కమిటీలో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా, వాటి నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా దేవుడికి సేవ చేస్తాడని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా కూడా ఇంతకు ముందు పర్చేజ్ కమిటీలో ఉన్న ప్రశాంత్ రెడ్డి గారు కానీ, ఇంతకు ముందు పర్చేజ్ కమిటీలో ఉన్న అమిత్ షా గారి అనుచరుడైన వ్యక్తి కానీ, లేకపోతే కొలుసు పార్థసారథి గారు కానీ ఈరోజు మినిస్టర్గా ఉన్నారు, వీళ్ళందరూ పర్చేజ్ కమిటీలో ఉన్నప్పుడు, ఆ నెయ్యి కొనుగోలు కమిటీలో వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈరోజు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడడం లేదు, సమాధానం చెప్పడం లేదు. ఎస్, అందరూ క్వశ్చన్ చేస్తున్నారు ధర్మారెడ్డి గారు ఎందుకు సమాధానం చెప్పడం లేదని. మేము కోరుకుంటున్నాం ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు ముఖ్యంగా ప్రతిదీ వివాదంగా ఏదైతే మనం తీసుకుంటున్నామో మన థింకింగ్ మోడ్ ని ముందే ఫిక్స్ చేసి, మనం జడ్జిమెంట్ ని ముందే ఫిక్స్ చేసి తర్వాత మనం విచారిస్తే ఫలితం ఉండదని నేను ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని నేను ప్రధానంగా నమ్ముతున్నా. మీరు నమ్మాలని మీ అంతరాత్మకి మీరు విచారణలో జరిగిందని కానీ సిట్టు విచారణలో జరిగిందని వస్తే సార్, సిట్టు విచారణలో జరిగిందని వస్తే దానికి బాధ్యులు ఎవరనేది తేల్చాలి. ముఖ్యంగా ఇచ్చిన శాంపిల్ ప్రామాణికలతో కూడిన శాంపిల్ ఇచ్చారా, దాని బ్యాచ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఆ ఎన్డీడీబీకి పంపించిన శాంపిల్ ఎవరు పంపించారు మీరు చూడండి. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ లో మెయిల్ అడ్రస్ చూడండి, ఎన్డీడీబీ రిపోర్ట్ కి సంబంధించిన ఒరిజినల్ మెయిల్ ఐడి కూడా లేదు. మీరు గమనించండి, అంటే అనేక రకాల ట్యాంపరింగ్ కి ఆ రిపోర్ట్ గురైనట్టు కనబడుతుంది. ఎవరికి ఇస్తారు సార్, ఎందుకు ఇస్తారు సార్ ఆ రిపోర్ట్? ఎన్డీడీబీకి ఒక మెయిల్ ఉండదా సార్? అంత అథారిటేటివ్. ముఖ్యంగా ఎవరైనా సప్లై చేసే గీకి సంబంధించి ఏ సంస్థ సప్లై చేసినా యూ కెన్ వెరిఫై, భానుగారు మీరు ధృవీకరించవచ్చు, ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి సార్. ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రిడిషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్. ఈ సర్టిఫికేట్ తీసుకువచ్చిన తర్వాత కూడా మీరు సర్టిఫికేట్ తెస్తున్నంత మాత్రాన అది స్వచ్ఛమైందని మేమెందుకు తీర్మానిస్తాం, యాక్సెప్ట్ చేస్తాం అనే ప్రామాణికతతో టీటీడీ 3 శాంపిల్స్ తీస్తుంది. వేరియస్ ట్యాంకర్స్ నుంచి మూడు శాంపిల్స్ తీసి 3 వేరువేరుగా టెస్టులు జరుగుతాయి. ఆ టెస్టులు జరిగిన తర్వాత ఆ ప్రామాణికత పాస్ అయితేనే అవి వాడకానికి వెళ్తాయి, లేదా తిప్పి పంపబడతాయి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 ట్యాంకర్లు తిప్పి పంపబడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 ట్యాంకర్లు స్టాండర్డ్స్ లేవని తిప్పి పంపబడ్డాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పటికే 4 ట్యాంకర్లు తిప్పి పంపబడ్డాయి. మరి తిప్పి పంపిన ట్యాంకర్లని రాజకీయం కోసం, నెయ్యి సప్లై కాంట్రాక్ట్ కోసం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, యూ కెన్ సబ్మిట్ యువర్ పాయింట్ సార్, ప్లీజ్ సార్. ఒక్క నిమిషం ఈమెయిల్ ఐడి ఉంది ఎన్డీడీబీ రిపోర్ట్ లో సార్. ఒక్క నిమిషం సార్, వాళ్ళ సొంత యూ కెన్ మేక్ యువర్ పాయింట్ సార్, యూ కెన్ మేక్ యువర్ పాయింట్స్. నేను అనేది ఏంటంటే అసలు ఇప్పటికే 4 ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 3 నెలలను తిప్పి పంపడం జరిగింది. సో ఈ విధంగా తిప్పి పంపిన ట్యాంకర్లకు సంబంధించి నెయ్యి బిజినెస్ కోసమా లేకపోతే రాజకీయం కోసమా, జూలై 23వ తేదీ వచ్చిన ఆ శాంపిల్స్ కు సంబంధించిన రిపోర్ట్ వెంటనే కరెక్ట్ చేయడానికి టీటీడీ వాళ్ళతో ఏదైనా సమావేశం చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారా? దాన్ని రాజకీయ కోణంలో కాకుండా వెంటనే సమస్య పరిష్కారానికి ఆయన ఏం చర్యలు తీసుకున్నారు? ఈఓ గారితో సంబంధిత టీటీడీ సంబంధించిన వాళ్ళందరితో కూడా కూర్చుని ఏం నిర్ణయాత్మకమైన చర్యలు చేశారు అవి చెప్పాల్సింది పోయి, బాధ్యతాయుతమైన స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ నుంచి లేరు సార్, ఆయన ఎన్డీఏ నుంచి ఉన్నారు. మేం కోరేది ఒకటే, ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు విచారణ పూర్తయ్యే వరకు రాజీనామా చేసి పక్కన ఉండండి. ముఖ్యంగా చాలా అపసవ్యమైన వ్యాఖ్య, చాలా హేయమైన వ్యాఖ్య మీరు చేశారు. కావాలంటే మీ కుమారుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, పవన్ కళ్యాణ్కి ఇచ్చుకోండి, లేకపోతే బీజేపీ నుంచి ఎవరికైనా ఇచ్చుకోండి. కానీ 150 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు గారు విచారణ పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు. అర్హత కోల్పోయారు. రైట్. రవిచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం మీద విశ్వాసం లేదు, ఉంటే ఆయన డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి ఎలా తీర్మానిస్తారు? నేను ఒక్కటే అడుగుతున్నా, మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి నిన్న ఆ విధంగా దర్శనానికి రానించారు, కానీ అంతకు ముందు అయితే ఇప్పుడైతే మేము ఒప్పుకుంటాం. ఎస్, మాకు అహం అడ్డు కాదు, రాజకీయం అసహ్యంగా ఉంది. దీంట్లో
మతాన్ని రంగుబులిమి హిందువులకి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయాలనే కుట్రలో మేము భాగం కాదలుచుకోలేదని వ్యతిరేకిస్తున్నామే కానీ మాకు ఒక సంతకం పెడితే పోయేదేం లేదు సార్. భానుప్రకాష్ రెడ్డి కానీ గారు, ఒక్క మాట పూర్తి చేస్తా. ఆయన అధికారంలో ఉన్నప్పుడే కాకుండా పాదయాత్రకు శ్రీకారం చుట్టినప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. తర్వాత పాదయాత్ర పూర్తయ్యాక వెళ్ళాడు, తన తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారితో వెళ్ళాడు, విడిగా వెళ్ళాడు, అనేక సార్లు దర్శనం చేసుకున్న వ్యక్తిని కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో రాజకీయం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడం కరెక్ట్ కాదని వ్యతిరేకించామే కానీ దాని మీద సంతకం పెడితే మాకున్న నిబద్ధత ఏం తగ్గదు. ప్రజల్లో మేము పల్సన్ కావాలి, ఒక కులానికి మమ్మల్ని కట్టివేయాలి, ఒక మతానికి మమ్మల్ని ఆపాదించాలి, తద్వారా హిందువుల ఓట్లు మాకు రాకూడదు అనే కుత్సితమైన రాజకీయ కోణాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. భానుప్రకాష్ రెడ్డి గారు, ఎవరు చేశారు? దేవుడికి లేనటువంటి